హాయ్ బడీస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ వీళ్ళవస్ తెలుగు ఇంకా సెకండ్ ఎపిసోడ్ చూసేయచ్చు. లాస్ట్ ఎపిసోడ్లో నార్త్ కోసం ఇది కనుక జోహన్ వచ్చి ఉంటాడు కదా, అక్కడి నుంచి ఇది కనుక వెళ్ళు లిల్లక్క వాళ్ళ రెస్టారెంట్కి వచ్చి ఉంటారనమాట. జోహన్ అంటాడు, సరే కానీ నీ వర్క్ ఎప్పుడు అవుతుంది అంటే మినిమం ఒక 10 అవుతుంది నైట్ అని. కానీ ఏంటి 10 అంటే అవును, లిల్లక్ ఎప్పుడు క్లోజ్ చేస్తే రెస్టారెంట్ ఆ టైంకి నేను ఇంటికి వస్తానని చెప్పుంటాడు. లిల్లక్ ఎవరు అంటే రెస్టారెంట్ ఓనర్ అని చెప్పుంటాడు. సరే అయితే 10 తీసుకువెళ్ళడానికి హిల్ వస్తాడు కదా, హిల్తో పాటు వచ్చి ఓకేనా అంటే అనేసి తిని చెప్పుంటాడు. సరే అయితే ఏమైనా కావాలితే ఫోన్ చేయి ఓకేనా అంటే సరే అనేసి మన నార్త్ సిగ్గుపడతా ఉంటాడు. తను అక్కడి నుంచి వెళ్ళిపోయి ఉంటాడు. నార్త్ లోపలికి వచ్చేసరికి అనమాట లిల్లక్క ఎవరు నేను డ్రాప్ చేసింది, చూడడానికి చాలా హ్యాండ్సమ్గా ఉన్నట్టున్నాడు ఏంటి అంటేని తను వచ్చేసి జోహాన్ అని చెప్పుంటాడు. ఏంటి నీ బాయ్ ఫ్రెండ్ అనేసి అడుగుంటుంది. చిచి బాయ్ ఫ్రెండ్ ఏమి కాదంటే అవునా సరే అయితే హ్యాండ్సమ్గా ఉంటాడేమో కదా, తనకి గర్ల్ ఫ్రెండ్ ఉన్నారా లేదో నాకు కొంచెం చెప్పచ్చు కదా, నేను ట్రై చేసుకుంటానంటే ఏంటి నువ్వు అంటే అవును నేను ట్రై చేసుకుంటాను, తన ఫేస్ ఎలా ఉంటుందో నేను చూడలేదురా, ఫోటో ఉంటే చూపించచ్చు కదా అనేసి లిల్లక్క అడుగుతూ ఉంటుంది. అదే టైంలో అక్కడికి టెర్రర్ వచ్చి అనమాట. ఏంటి అక్క అనేసి అడుగుంటాడు. సో లిల్లక్క విషయం చెప్పేసరికి జోహన్ వచ్చేసి నార్త్ బాయ్ ఫ్రెండ్ కదా అంటే ఏంటి బాయ్ ఫ్రెండ్ అనేసి లిల్లక్ షాక్ అవ్వ ఉంటుంది. ఫ్యూచర్ బాయ్ ఫ్రెండ్ అంటే అవునా సరే అయితే తన ఫేస్ చూపించచ్చు కదా నాకు, తన ఫోటో ఉందంటే ఎందుకు లేదు చాలా ఫ్యాన్ పేజెస్లో తన యొక్క ఫొటోస్ని అప్లోడ్ చేస్తూ ఉంటారు, ఉండి చూపిస్తా అనేసి తను ఇన్స్టాగ్రామ్లో చూపిస్తూ ఉంటాడు అనమాట. సరే అయితే నేను డ్రెస్ చేంజ్ చేసుకొస్తా అనేసి తన ఇది కనుక అదే మన నార్త్ ఇది కనుక లోపలికి వెళ్ళి ఉంటాడు అనమాట. తను డ్రెస్ చేంజ్ చేసుకుంటూ ఉండేసరికి తన ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ అయినా సనా మెసేజ్ చేస్తుంటుంది, హాయ్ నాథ్ హౌ ఆర్ యూ, ఏం చేస్తున్నాం అనేసి. ఐఎమ్ గుడ్, ప్రస్తుతానికి అదే కనుక పార్ట్ టైం వర్క్ చేస్తున్నానే ఎందుకు అనేసి తను రిప్లై ఇచ్చుంటాడు. నీతో నేను మాట్లాడాలి కలుస్తావనేసి తను రిప్లై ఇచ్చుంటుంది అనమాట. ఆ రిప్లైకి తను అలా ఆలోచిస్తూ ఉంటాడు. అదే టైంలో టెర్రను లిల్లాక కూడా ఏదో ఫోన్లో ఒక పోస్ట్ చూస్తారనమాట. వాళ్ళు షాక్ అవి అలా సాడ్గా ఫేస్ పెట్టుకుంటూ ఉంటారు. అదే టైంలో అక్కడ నార్త్ వచ్చి అసలు ఏం జరిగింది ఏంటి అనేసి అడుగుతూ ఉంటే వీళ్ళిద్దరు చెప్పరనమాట. చెప్పకుండా మాకు పని ఉందనేసి వెళ్ళిపోతూ ఉండేసరికి నార్త్కి ఏం అర్థం కాదు, అసలు ఏం జరుగుతుంది ఇక్కడ అన్నట్టు అలా చూస్తూ ఉంటాడు. ఆ సీన్ అలా కట్ చేసి నెక్స్ట్ సీన్లో అయితే కనుక టెర్రని చూపిస్తూ ఉంటారు. వీళ్ళ వర్క్ అయిపోయి ఉంటుంది అనమాట. టెర్ర వెళ్ళిపోదాం అనేసి కూర్చొని ఉంటాడు. బట్ సాడ్గా ఫేస్ పెట్టుకుంటాడు అనమాట. అదే టైంలో అక్కడ నార్త్ వచ్చి ఏమైనా నా దగ్గర విషయం దాస్తున్నారు ఏంటి, మీరు చెప్తారా చెప్పండి, ఏమీ లేదు అనేసి అంటా ఉంటే నాకు తెలుసు నువ్వు లిల్లాకి ఏదో విషయం దాస్తున్నారు, ఇందాక ఫోన్లో ఏదో చూసారు, మర్యాదగా చెప్తావా చెప్పమంటే సరే చెప్తాను కానీ నువ్వు సాడ్గా ఫీల్ అవ్వకూడదు అంటే నేనేమైనా నువ్వు అనుకుంటున్నావా ప్రతి విషయానికి సాడ్గా ఫీల్ అవ్వడానికి, ముందు ఏంటన్నా చెప్పంటే ప్రామిస్ చేయి నువ్వు సాడ్గా ఫీల్ అవ్వనని అంటే సరేరా బాబు ఏంటి ఫస్ట్ చూపించు అనగానే ఫోన్లో అనమాట ఒక పోస్ట్ చూపించుంటారు. అందులో మన జోహాన్ నార్త్ అనమాట బైక్ మీద రైడ్ చేసుకుంటూ వచ్చుంటారు కదా యూనివర్సిటీకి, అవే ఫొటోస్ అనమాట ఎవరు అన్నోన్ పర్సన్స్ పోస్ట్ చేస్తుంటారనమాట. బట్ కామెంట్స్ అది కనుక చాలా వర్స్ట్గా వచ్చి ఉంటాయి. సో వీళ్ళిద్దరు వచ్చేసి ఇలాగ ఒక పర్సన్ తోటి జోహాన్ బైక్ మీద వచ్చాడు ఈరోజు యూనివర్సిటీకి. సో మార్నింగ్ ఇద్దరు కలిసి వచ్చారంటే నైట్ కూడా వీళ్ళిద్దరు స్టే చేసే ఉంటారనమాట. అదే అబ్బాయి సేమ్ జాకెట్ వేసుకుని వేరొక అబ్బాయి టైగర్ అనే అబ్బాయితో మాట్లాడాడు. మేబీ ఒకే అబ్బాయి ఇద్దరిని డేట్ చేస్తున్నట్టున్నాడు అనేసి నార్త్ గురించి బ్యాడ్గా కామెంట్స్ పెట్టుంటారు. అవన్నీ చూస్తున్న నార్త్ అది ఇంకా లైట్ తీసుకుంటాడు. కానీ మన టెర్ర అది ఇంకా సీరియస్గా తీసుకుని ఎరా ఫీల్ అయ్యావంటని నేను ఫీల్ అవ్వలేదు అని చెప్పుంటాడు. ఏంటి నిజంగానా అంటే నిజంగానే ఫీల్ అవ్వలేదంటే మరి బాత్రూంలోకి వెళ్ళి ఆడవు కదంటే నేనేమి ఆడవను రా, నేనేం ఫీల్ అవుతలేదు, అయినా సరే టైగర్ వచ్చేసి నా ఫ్రెండ్, సో టైగర్ గురించి చెప్పిన నేను ఫీల్ అవ్వను, జోహాన్ మీద నాకు ఎటువంటి ఫీలింగ్స్ లేవు, అలాంటప్పుడు నేను ఎందుకు ఫీల్ అవుతాను అనేసి మన నార్త్ అని అంటాడు. సర్లే కానీ నా విషయం పక్కన పెట్టి నువ్వెందుకు సాడ్గా ఉన్నావో అసలు నీకేమైనా జరిగింది ఏంటి అంటే అవును హిల్ వచ్చేసి నన్ను పాస్ట్లో వదిలేసి వెళ్ళిపోయాడు అనేసి అబద్ధం చేసుకున్నాను కదా, అదే టైంకి వాళ్ళ నాన్నమ్మకి యాక్సిడెంట్ అయిందంట, మేబీ అందుకే ఆ రోజు నన్ను కలవలేదనుకుంటా తను, నేను అబద్ధం చేసుకున్నాను అనేసి మన టెర్ర చెప్పుంటాడు. అవునా అనేసి నార్త్ అంటూ ఉంటాడు. అదే టైంలో హిల్ వచ్చి ఉంటాడు అనమాట. హిల్ వచ్చాడు అనేసి నార్త్ ఇది కనుక టెర్రని తీసుకొని వచ్చేస్తుంటాడు. వీళ్ళిద్దరిని చూసనమాట హిల్ కార్ డోర్ ఓపెన్ చేస్తూ ఉంటాడు. టెర్ర అనమాట హిల్ తోటి, హిల్ నీతో నేను కొంచెం మాట్లాడాలి, నువ్వు వచ్చేసి జోహాన్ తోటి మా ఫ్రెండ్ గురించి మాట్లాడతావంటే ఏంటి విషయం అంటే ఏమీ లేదు అనేసి నార్త్ అంటూ ఉంటాడు. పర్వాలేదు చెప్పు అనగానే నార్త్ చెప్తాడనమాట. ఎవరో ఆన్లైన్లో పోస్ట్ చేశారు, దాని కింద కామెంట్స్ అసలుకి బాగోలేవు, కొంచెం బ్యాడ్గా పెట్టారు అనేటప్పటికి నువ్వు ఫీల్ అయ్యావంటే లేదు నేనేం ఫీల్ అవ్వలేదు అనేసి నార్త్ చెప్పుంటాడు. కానీ టెర్ర అంటాడు, చూడు నా ఫ్రెండ్ ఏమన్నా జోహాన్ని ఒప్పించి బాధ పెట్టాడు అనుకో, నా ఫ్రెండ్ని డేట్ చేయడానికి నేను ఎలా చేయను జోహాన్ని అనేసి టెర్ర చాలా కోపంగా చెప్పుంటాడు. సరే అయితే నేను చూసుకుంటాను కదా అనేసి హిల్ అని ఉంటాడనమాట. నెక్స్ట్ సీన్లో వీళ్ళిద్దరిని తీసుకుని రెస్టారెంట్కి వచ్చి ఉంటాడనమాట. సో ఫుడ్ తింటూ ఉండేసరికి మన నార్త్ది జోహాన్ది ఎవరైతే పోస్ట్ చేశారో ఫ్యాన్ పేజెస్, సో వాళ్ళది కనుక అపాలజీ చేస్తారనమాట.
మేము పర్మిషన్ తీసుకోకుండా ఈ ఫోటోస్ పెట్టినందుకు సారీ అడుగుతున్నాం. ఇంకెప్పుడు ఇటువంటి ఫోటోస్ ఇది గనుక అప్‌లోడ్ చేయము అనేసి వాళ్ళు సారీ చెప్పుంటారనమాట. సో, టెర్రర్‌ను నార్త్ ఇది గనుక హ్యాపీగా ఫీల్ అవుతా ఉండేసరికి హిల్ అంటాడు, "మీరిప్పుడు హ్యాపీయే కదా!" అనగానే టెర్రర్ అంటాడు, "హా! నేనైతే గనుక చాలా హ్యాపీ. సో, ఎవరో పెట్టిన పోస్ట్ కోసము మొత్తం ఇంటర్నెట్ అంతాను నా ఫ్రెండ్స్ గురించి తప్పుగా కామెంట్ చేస్తారు. అది నాకు నచ్చలేదు. అందుకోసమే నేను కోప్పడ్డా" అనేసి టెర్రర్ చెప్తా ఉంటాడనమాట. దానికి నార్త్ నేనేం ఫీల్ కాలేదులే అనేసి నార్త్ అంటా ఉండేసరికి హిల్ అంటాడు, "సర్లే అయిపోయింది అయిపోయింది కదా! సర్లే కానీ నీకును చోహాన్‌కి మధ్య ఏం నడుస్తుంది బాగానే ఉందా అంటేని, "హా! పర్వాలేదు బాగానే ఉంది. బట్ నేను తనకి మనీ పే చేయాలి కదా!" అంటే, "దానికి కంగారేముందిలే" అనేసి మన హిల్ అని ఉంటాడనమాట. కంగారేమి లేదు కానీ తను రోజు రోజుకి నాకు వడ్డీ పెంచేస్తా ఉన్నాడు. నేను చేయలేని తప్పుకు కూడా చేశావనేసి డబ్బులు ఎక్కువగా పే చేయమంటున్నాడు అంటేని, "ఓహ్! అవునా!" అనేసి హిల్ అంటా ఉంటాడు. ఆ సీన్ అలా కట్ చేసుంటారు. నెక్స్ట్ సీన్‌లో హిల్ అనమాట వాళ్ళిద్దరిని ఇంటికి డ్రాప్ చేస్తే జోహన్ వాళ్ళ ఇంటికొచ్చుంటాడు. "ఏరా ఎందుకురా నన్ను ఇక్కడికి రమ్మన్నావు" అనేసి అడుగుంటాడు. "నీకు మనీ ట్రాన్స్‌ఫర్ చేశాను కదా! ఖర్చు పెట్టేసావా మొత్తం" అనేసి అడుగుంటాడు. "నీకేమైనా పిచ్చా? నాకెందుకు మనీ ట్రాన్స్‌ఫర్ చేస్తున్నావు? ఇంకెప్పుడు అలా చేయకు. అంతగా డబ్బు ఎక్కువైపోతే గనుక నువ్వే నార్త్ కోసం ఒక కార్ కొనొచ్చు కదా!" అంటేని, "కొందాం అనుకున్నా బట్ దానికి డ్రైవింగ్ వచ్చో లేదో అనేసి ఆలోచిస్తున్నా" అనేసి అడుగుంటాడు. "నీకేమైనా పిచ్చా?" అనేసి తను అనుంటాడనమాట. "చూడు నీ దగ్గర మనీ ఎక్కువుంది. తన కోసం నువ్వు అన్నీ ఖర్చు పెడుతున్నావు. తనని కేరింగ్‌గా చూసుకుంటున్నావు అనే విషయం నాకు అర్థమవుతుంది. కానీ కొంచెం ప్రేమను కూడా చూపిచ్చురా. ఎప్పుడు చూసినా అలా కోపంగా ఉండకు. ఇందాక టెర్ర ఏమన్నాడో తెలుసా? నువ్వు కనుక నార్త్‌ని బాధపెట్టావే అనుకో, నార్త్‌ని డేట్ చేయడానికి నీకు పర్మిషన్ ఇవ్వనని చెప్పాడు తెలుసా టెర్రర్ అనేసి చెప్పుంటాడు. నేనేం చేయనురా నా వంతు నేను ట్రై చేస్తున్నాను అంటేని, సర్లే కానీ అయి ఆన్‌లైన్‌లో పోస్ట్‌లని డిలీట్ చేపించింది నువ్వేనా అంటే, హా! అని చెప్పుంటాడు. సర్లే అయితే మంచి పనే చేశావు అంటే, తను ఫీల్ అయ్యాడంటే, తనేం ఫీల్ అవ్వలేదు. నీ గురించి మేమే ఆలోచించడం లేదు. తనకి నీ మీద ఆ ఉద్దేశ్యమే లేదు అనేసి అనుంటాడు. ఓహ్! షిట్! అవునా! అనేసి జోహాన్ అంటాడు. దానికి హిల్ అంటాడు, "చూడు నువ్వు తన మీద చాలా కేరింగ్ చూపిస్తున్నావు. కానీ తన ముందు కాకుండా తన వెనకాల చూపిస్తున్నావు. తను ఒక బార్‌లో వర్క్ చేస్తున్నాడు అనేసి తనకు తెలియకుండా నువ్వు ఇద్దరు బాడీగార్డ్‌లని పెట్టావు కదా!" అంటే, "ఆ! అవును" అంతే అని చెప్పుంటాడు. సర్లే కానీ నువ్వు అంతలా ప్రేమిస్తున్నప్పుడు తనకి చెప్పొచ్చు కదా! అంటే, "దానికి ఇంకా టైం ఉంది. మాకు ఇప్పుడు కాదు ఎప్పుడో స్టార్ట్ అయింది కదా!" అనేసి తను అంటా ఉంటాడు. అదే టైంలో మన హిల్ వచ్చేసి సైలెంట్‌గా ఉంటాడనమాట. "ఏరా ఏమైందంటేని నేను ఒక విషయం అడగాలి. టెర్రకి మా నాన్నమ్మ గురించి తెలిసిపోయిందా?" అంటేని, అవును మమ్మల్ని అడిగాడు. నువ్వు కూడా విషయం ఏంటన్నా చెప్పు అనగానే, ఏమోరా మా ఫ్యామిలీ గురించి చెప్పాలంటే నాకు కొంచెం భయంగా ఉంది టెర్రకి అనేసి తను అంటా ఉంటాడు. ఆ సీన్ అలా కట్ చేస్తుంటారు. నెక్స్ట్ సీన్‌లో అనమాట టెర్ర వాళ్ళని చూపిస్తా ఉంటారు. నార్త్ అంటా ఉంటాడు. అంటే హిల్ వాళ్ళ నాన్నమ్మకి హెల్త్ బాగోకపోవడం వల్లే అనమాట. ఆ రోజు నేను కలవడానికి పాపం హిల్ వచ్చుండడు అంతేనా అంటే, "ఆ! అవును అదే అయ్యుండొచ్చు మేబీ" అంటేని, "సరే అయితే మరి తర్వాతైనా నిన్ను కాంటాక్ట్ అవ్వి చెప్పాలి కదా!" అంటే, "ఏమోరా చాలా థింగ్సే ఉన్నాయి మేము మాట్లాడుకోవాల్సినయి" అనేసి తను అంటా ఉంటాడు. సర్లే కనిరా నిన్నొక విషయం అడుగుదాం అనుకుంటున్నానంటే ఏంటి అనగానే, "నీకొచ్చేసి జోహన్ మీద ఎటువంటి ఫీలింగ్స్ లేవా?" అంటే, "అదేంట్రా ఒక్కసారిగా మూడ్ చేంజ్ అయిపోయింది నీకు" అనగానే, "చూడు నువ్వు నా వెల్ విషర్‌వి. నేనొచ్చేసి నీ వెల్ విషర్‌ని కాబట్టి కొంచెం అడుగుతున్నాను. నీ మంచి కోసం అడుగుతున్నాను. నీకెప్పుడూ ఆ ఉద్దేశం కలగలేదా మరి జోహాన్ మీద అంటేని, నో వే నాకేమి అప్పుడు ఏమీ కలగలేదు. నువ్వెప్పుడు చూసినా కానీ మమ్మల్ని ఇద్దరిని షిప్పర్ చేయడానికే చూస్తావు కదా!" అంటే, అవునురా నేను షిప్పర్ కింద చేస్తాను. నిన్ను ఏడిపిద్దామనేసి అదంతా చేస్తాను. అంతే తప్ప నా మనసులో వేరే ఉద్దేశ్యం ఏమీ లేదు అనేసి తను సాడ్‌గా ఫేస్ పెట్టుకుంటాడనమాట టెర్రు. దానికి నార్త్ అంటాడు, చూడరా నువ్వు ఎక్కువగా ఆలోచిస్తున్నావు. అంతేమీ లేదు మా ఇద్దరి మధ్య అనేసి మనం నార్త్ అంటా ఉండేసరికి దానికి టెర్రర్ అంటాడు, సరే అయితే నేను ఒక క్వెషన్ స్ట్రెయిట్‌గా అడుగుతాను. ఒకవేళ జోహాన్ వచ్చేసి నిన్ను లవ్ చేస్తున్నాడంటే గనుక అప్పుడు నువ్వేం చేస్తావంటే, అంత సీన్ లేదు. తను చూసావా నాతో ఎప్పుడు చూసినా కానీ గొడవ పడుతూనే ఉంటాడు అనేటప్పటికి మన టెర్రర్ అంటాడు, ఏమో జోహాన్‌ది ప్రేమ ఎక్స్‌ప్రెషన్ చేసే వే అలాగే ఉంటదేమో. మీ ఇద్దరు ఎప్పుడు చూసినా కానీ ఎప్పుడూ మాట్లాడుకుంటూనే ఉంటున్నారు. ఎక్కడ చూసినా మీరిద్దరే కనిపిస్తా ఉంటున్నారు. నైట్ స్పెండ్ చేస్తున్నారు. డ్రెసెస్ చేంజ్ చేసుకుంటున్నారు. ఒకరికొకరు డ్రాపింగులు చేసుకుంటున్నారు. ఇవన్నీని మీ ఇద్దరి మధ్య లవ్ లేకుండా జరగదు కదా! నీకు తన మీద ఫీలింగ్స్ లేవా? అనేసి టెర్రర్ అడుగుంటాడు. ఏమో అన్నట్టుగా తిను చూస్తాడనమాట. దానికి టెర్రర్ అంటాడు, ఒకవేళ తను కనుక నిన్ను లవ్ చేస్తున్నాడనేసి చెప్తే కనుక అప్పుడు నువ్వేం చేస్తావు అనగానే, మన నార్త్ అది గనుక పక్కనే జోహాన్ ఇచ్చిన జాకెట్ వంక చూస్తా అనమాట. చూడరా ఒక రిలేషన్‌షిప్ మనల్ని ఇష్టపడి మన దాకా వచ్చిందంటే అది నిలబెట్టుకోవడానికే చూస్తాను నేను. సో, చూడాలి అనేసి తను అంటాడు. అంటే రిలేషన్‌షిప్ స్టార్ట్ చేసే ఉద్దేశం తనకుందన్నట్టుగా చూపిస్తా ఉంటారు. నెక్స్ట్ సీన్‌లో ఇది గనుక నార్త్ వాళ్ళు క్లాస్‌కొచ్చుంటారనమాట. వాళ్ళ సార్ అయితే కనుక ఈయన్ని పట్టుకొని "ఒరేయ్! నువ్వు బాగా చదవాలిరా అబ్బాయి" అనేసి చెప్పుంటాడు. సరే సార్ అనేసి తను అంటా ఉంటాడు. క్లాస్ అంతా అయిపోయి ఉంటదనమాట. సన మళ్ళీ మెసేజ్ చేసుంటది. నేను మీ క్లాస్ ముందు కాఫీ షాప్‌లో వెయిట్ చేస్తున్నాను రా అనేసి నార్త్‌కి. సో, నార్త్ అయితే గనుక నేను వెళ్తున్నాను కానీ ఎక్కడికి రా అంటే నేను సనాని కలవడానికి అని చెప్పుంటాడు. అదేంట్రా సనాతో కలవడం ఏంటి? మాట్లాడడం ఏంటి? అంటేని ఏమోరా తను రమ్మంది కలుద్దాం ఒకసారి అనేసి అందుకోసమే వెళ్తున్నానంటే, ఒకవేళ తనొచ్చేసి మళ్ళీ మీ రిలేషన్‌షిప్ స్టార్ట్ చేద్దాము అనేసి అంటదేమో మరి నువ్వేం చేస్తావు?
తను నిన్నెంతలా హర్ట్ చేసిందో ఆ విషయం కూడా నువ్వు మర్చిపోయావు అనేసి వాళ్ళ ఫ్రెండ్స్ అంటా ఉంటారు. లేదు నేను అటువంటిదేమి స్టార్ట్ చేయను అనేసి నేను చెప్తా ఉంటే దానికి క్యూ అంటాడు, "నువ్వు స్టార్ట్ చేయకూడదు అనేసి అనుకుంటున్నావేమో కానీ నీ మనసైతే గనుక స్టార్ట్ చేయాలని అనిపిస్తది కదా!" అంటే, "సరేరా ఏమో నాకు తెలీదు. తనతో మాట్లాడేసి నేను అలా ఇంటికి వెళ్ళిపోతా" అనేసి అక్కడి నుంచి నార్త్ వెళ్ళిపోయి ఉంటాడు. వీళ్ళ ముగ్గురైతే గనుక మన నార్త్ వంక అలా చూస్తా ఉంటారనమాట. ఆ సీన్ అలా కట్ చేసి నెక్స్ట్ సీన్ అది గనుక నార్త్ సనాని కలవడం కోసం అనేసి కెఫీకి వచ్చి ఉంటాడు. సనా ఆల్రెడీ వచ్చి వెయిట్ చేస్తా ఉంటదనమాట. సో, నార్త్ కూడా అనమాట లోపలికొచ్చి చాలా సేపే వెయిట్ చేసినట్టున్నావు కదా! సారీ కొంచెం లేట్ అయింది అనేసి తను చెప్తా ఉంటాడు. పర్వాలేదు అనేసి తను అంటా ఉంటది. ఈ లోపల నార్త్ వచ్చి కూర్చొననమాట. ఏమైనా ఆర్డర్ చేయనా అంటేని, ఏం అవసరం లేదనేసి తను అంటా ఉంటది. సో, నార్త్ అనమాట అలా సైలెంట్‌గా ఉండేసరికి ఆ అమ్మాయి అంటది, "నువ్వు ఈ యూనిఫార్మ్‌లో చాలా కొత్తగా అనిపిస్తున్నావు తెలుసా" అంటేని, "ఓహ్! అవునా? నువ్వు కూడా హెయిర్ కట్ చేసినట్టు ఉన్నావు కదా!" అంటే, "హా! అవును కొంచెం కట్ చేశాను. ఎలా ఉంది నాకు?" అంటే, "బాగుంది. సూట్ అయింది నీకు" అనేసి తను అంటా ఉంటాడు. సో, ఇద్దరు అలా సైలెంట్‌గా ఉంటారు. కాసేపటికి సనా చెప్తది, "నేనొచ్చేసి గన్ తోటి బ్రేకప్ చేసుకున్నాను. సో, వాడొచ్చేసి నన్ను మోసం చేశాడు. నువ్వు చెప్పినట్టుగానే వాడు వేరే అమ్మాయితో రిలేషన్‌షిప్ పెట్టుకున్నాడు. అంతేకాదు ఆ రోజు రెస్టారెంట్‌లో మీరు ఇదే విషయం కోసమే కదా నువ్వు గన్ కొట్టావంటేని" "హా! అవును. అయినా సరే అదంతా పాస్ట్ కదా! ఇంక వదిలేసేయి" అనేసి నార్త్ అంటా ఉంటాడనమాట. దానికి ఆ అమ్మాయి అంటది, "అవును గన్నొచ్చేసి వేరే కాలేజీకి ట్రాన్స్‌ఫర్ అయిపోయాడంట. ఆ విషయం నీకు తెలుసా?" అంటే, "అవునా? ఏమో నాకు తెలీదంటేని" "నువ్వే ట్రాన్స్‌ఫర్ చేస్తావేమో అనుకుంటున్నానంటే" "నాకంత సీన్ లేదు" అంటే, "మరి ఎవరో ట్రాన్స్‌ఫర్ చేశారనేసి చెప్తున్నారు. మరి వాళ్ళెవరన్నది తెలీదు" అనేసి అంటా ఉంటే, మేబీ వాడే మారిపోతున్నట్టున్నాడనేసి మన నార్త్ అంటా ఉంటాడు. అంటే ఇక్కడ ఒక సీన్ గుర్తుపెట్టుకోండి. గన్‌కిని మన నార్త్‌కి పడడం లేదు. సో, గొడవ కూడా అయింది కాబట్టి జోహానే ట్రాన్స్‌ఫర్ చేపిస్తాడనమాట. సనా అంటది, "నా కోసం ఆలోచించే పర్సన్ ఎవరైనా ఉన్నారు అంటే కనుక అది నువ్వు మాత్రమే. సో, ఆ రోజు నేను నీతో బ్రేకప్ చేసుకోకుండా ఉండాల్సింది. కాబట్టి నాకు ఇంకొక ఛాన్స్ ఇస్తావా? మళ్ళీ మన రిలేషన్‌షిప్ స్టార్ట్ చేద్దాం" అనేసి సనా అడుగుంటది. దానికి నార్త్ అనమాట మరి ఏం ఆలోచించకుండా నో అని చెప్పేసి ఉంటాడు. ఆ మాట విన్న ఆ అమ్మాయి అది గనుక మరి నువ్వు ఇంత కోల్డ్‌గా తయారవుతావని నేను అనుకోలేదు అనేసి ఆ అమ్మాయి సాడ్‌గా ఫీల్ అవుతే, సరే అయితే మన ఇద్దరి మధ్య ఇంకా మాట్లాడుకోవడానికి ఇంకేమీ లేదు కదా! సరే అయితే నేను వెళ్తున్నా అనేసి అక్కడి నుంచి నార్త్ అనమాట సారీ చెప్పేసి వెళ్ళిపోయి ఉంటాడు. సనా ఇది గనుక అలా ఫీల్ అవుతా ఉంటదనమాట. ఆ సీన్ అలా కట్ చేసుంటారు. నెక్స్ట్ సీన్‌లో అయితే గనుక నార్త్ అయితే గనుక బయటకొచ్చేసానమాట. ఒక బెంచ్ మీద కూర్చొని అలా ఆలోచిస్తా ఉండేసరికి అక్కడ క్యూ వచ్చుంటాడనమాట. "నాకు తెలుసురా నువ్వు ఇలా సాడ్‌గా ఫీల్ అవుతావనేసి. అందుకోసమే నిన్ను ఫాలో చేసి వెనకాలే వచ్చాను. సరే అయితే చెప్పు ఏమైంది?" అనగానే, "ఏమీ లేదురా. సో, సన నాతో మాట్లాడి మళ్ళీ కలుద్దామా అనేసి అడిగిందిరా" అంటే, "మరి నువ్వేమన్నావంటే" "ఏమో నాకే తెలియకుండా వెంటనే నేను నో అని చెప్పేసానురా" అంటే, "ఏంటి వెంటనే నో చెప్పేసావా?" అంటే, "అవునురా తనంటే నాకు చాలా ఇష్టము. ఎన్నో సార్లు అనుకున్నా తను మళ్ళీ వచ్చి నాతో కలిస్తే బాగుండనేసి. బట్ ఈరోజు తనొచ్చి నన్ను కలుద్దామనేసి అడిగేసరికి నేను నో అని చెప్పేసాను. ఎందుకో నాకే అర్థం కావట్లేదు" అనేటప్పటికి దానికి క్యూ అంటాడు, "నువ్వు నో అని చెప్పావంటే నీకు తన మీద ఎటువంటి ఫీలింగ్స్ లేవని అర్థమవుతుందంటే, అంతేకాదు తిన మీద నీకు ఫీలింగ్స్ లేవు అంటే గనక నీ ఫీలింగ్స్ వేరెవరి మీదో ఉన్నాయని అర్థం. ముందు అది తెలుసుకో" అనేసి క్యూ అంటా ఉండేసరికి మన నార్త్ అలా చూస్తా ఉంటాడనమాట. సో, ఇంకెవరి మీద ఉంటే మన జోహన్ మీదే ఉంటాయి తన ఫీలింగ్స్. నెక్స్ట్ సీన్‌లో అయితే గనుక టెర్రర్ కోసం అనేసి టెర్రర్ వాళ్ళ క్లాస్ రూమ్‌కి అయితే గనుక మన హిల్ వచ్చి ఉంటాడనమాట. కాకపోతే అక్కడ ఉండే అమ్మాయిలందరూ మన హిల్ తోటి ఫోటోస్ తీసుకుంటా ఉండేసరికి ఫ్రమ్ టెర్రర్ అయితే గనుక అలా చూస్తా ఉంటారనమాట. మన టెర్రర్‌కి అయితే గనుక చాలా జెలసీ అనిపించేస్తా ఉంటదనమాట. సో, అక్కడి నుంచి అయితే గనుక చాలా కోపంగా హిల్ దగ్గరికి వచ్చుంటాడు. "అదేంటి నువ్వేంటి ఇక్కడికొచ్చావంటే" "నేను తీసుకువెళ్దామనేసి వచ్చా" అనేసి తను చెప్పుంటాడు. సరే అయితే రా అనేసి చేపట్టుకొని అక్కడి నుంచి కోపంగా తీసుకువెళ్ళిపోతాడనమాట. వీళ్ళిద్దరూ అయితే గనుక అలా చూస్తా ఉంటారు. జెలసీగా ఫీల్ అవుతున్నట్టున్నాడు బాబు అనేసి. టెర్రర్ హిల్ చేయి పట్టుకొని వస్తా ఉండేసరికి హిల్ అర్థం చేసుకుంటాడనమాట. టెర్రర్ వచ్చేసి జెలసీగా ఫీల్ అవుతున్నాడనేసి. "ఏంటి జెలసీనెస్సా? చాలా క్యూట్‌గా ఉన్నావంటేని" "ఏం కాదు" అనేసి తను అంటా ఉంటాడు. "లేదు చాలా క్యూట్‌గా కనిపిస్తున్నావు తెలుసా నాకు" అనేసి తను అంటా ఉంటాడు. ఈ లోపల మన టెర్రర్‌కి కొంచెం మెడ మీద అయితే గనుక ఇట్చీగా అనిపిస్తా ఉంటదనమాట. సో, అది గమనించిన హిల్ అనమాట ఏమైందంటే, "ఏమో తెలీదు చాలా ఇదిగా అనిపిస్తుంది నాకు" అనేసి అంటా ఉంటే, "సరే రా ఆయింట్‌మెంట్ రాస్తా" అనేసి ఒక ప్లేస్‌లో కూర్చోబెట్టనమాట. సో, ఆయింట్‌మెంట్ అప్లై చేస్తా ఉంటాడనమాట. ఈ లోపల టెర్రర్ అది గనుక అలా చూస్తానమాట. సో, ఒక విషయం నీకు గుర్తుందా అంటే, ఏంటి అంటే, ఒకసారి ఇలాగే మన హై స్కూల్‌లో జరిగితే నువ్వు నాకు ఫస్ట్ ఎయిడ్ చేసావు గుర్తుందా అనగానే, అవును కదా! చేశాను కదా! అనేసి హిల్ అంటా ఉంటాడనమాట. ఇప్పుడు మనకు ఆ సీన్ చూపిస్తా ఉంటారు వీళ్ళ స్కూల్ డేస్‌ని. సో, మన
టెర్రకి అది గనక చేతికి ఏదో చిన్న ఇంజ్యూరీ అయి ఉంటదనమాట. అది చూసిన హిల్ అది గనక తనకు ఫస్ట్ ఎయిడ్ చేస్తా ఉంటాడనమాట. సో, హిల్ అంటా ఉంటాడు, "ఇప్పుడు నువ్వు ఏ క్లాస్" అనగానే తను క్లాస్ చెప్పుంటాడనమాట. "సో, నువ్వొచ్చేసి సైన్స్ గ్రూప్ అనుకుంటా కదా! నీకు ఏదంటే సబ్జెక్ట్ కష్టంగా అనిపిస్తది" అనేసి హిల్ అడుగుంటాడు. దానికి మన టెర్రర్ అంటాడు, "నాకు ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ 3 చాలా టఫ్‌గా అనిపిస్తాయి" అనగానే, సైన్స్ గ్రూప్‌కి ఇంపార్టెంట్ సబ్జెక్ట్సే ఆ 3 కదా! ఆ 3 కూడా నీకు టఫ్‌గా అనిపిస్తున్నాయి" అనేసి హిల్ అంటా ఉండేసరికి మన టెర్రర్ నవ్వుతాడనమాట. "మరి నీకేమైనా కష్టంగా ఉండే సబ్జెక్ట్ ఉందా" అంటేని దానికి మన హిల్ అంటాడు, "నాకు అటువంటిదేమీ లేదు. సో, నేను అన్నీ బానే చదువుతానంటే." "అవును, మీరు సీనియర్స్ కాబట్టి ఎగ్జామ్స్ కూడా దగ్గరకొచ్చేస్తున్నాయి కదా మీకు" అంటేని, "హా! అవును" అనేసి హిల్ చెప్పుంటాడు. "సరే అయితే మరి నెక్స్ట్ నువ్వు దేనికోసం చదువుదాం అనుకుంటున్నావంటేని" "నేను ఇంకేం ఫిక్స్ అవ్వలేదు. సరే నువ్వు చెప్పు, నాకు ఏ జాబ్ మంచిగా సూట్ అవుతదో చెప్పు, నేను దానికి చదువుతా" అనేసి హిల్ అని ఉంటాడనమాట. దానికి టెర్రర్ అనమాట బాగా ఆలోచించి, "ఏమో నాకేం గుర్తుకు రావడం లేదు" అనేసి అంటా ఉంటే, హిల్ అనమాట ఫస్ట్ ఎయిడ్ చేస్తా ఉంటాడు కదా! అది చూసిన టెర్రర్ అనమాట, "హే! నాకు గుర్తుకొచ్చింది. నువ్వు డాక్టర్ అవుతే చాలా మంచిగా అనిపిస్తావు కదా! నీకు డాక్టర్ బాగా సూట్ అవుతది" అనగానే హిల్ ఒక్కసారిగా షాక్ అవ్వి, "ఏంటి డాక్టరా?" అంటుంటాడు. "అవును, నీకు బాగా డాక్టర్ అవుతే నీకు మంచిగా సూట్ అవుతది" అని ఉంటాడు. సరే అయితే తను అనుంటాడనమాట. అందుకోసమే ఇప్పుడు మన హిల్ అది గనుక మెడిసిన్ తీసుకొని డాక్టర్ చదువుతా ఉంటాడు. సో, అదంతా ఇది గనుక ఇప్పుడు హిల్ గుర్తు తెచ్చుకుంటా ఉంటాడు. సో, టెర్రర్ అంటా ఉంటాడు, "నేను అసలు అనుకోలేదు తెలుసా నువ్వు డాక్టర్ చదువుతావనేసి, మెడిసిన్ తీసుకుంటావనేసి. సో, నేనప్పుడు చెప్పాను. ఇప్పుడు నువ్వు రియల్‌గానే మెడిసిన్ తీసుకొని చదువుతున్నావు" అనేసి నేను అంటా ఉంటాడు. ఇంకా అర్థం చేసుకోడనమాట మన తెంగురోడు టెర్రరు. సో, తన కోసమే మన హిల్ మెడిసిన్ తీసుకున్నాడనే విషయం. సో, హిల్ అది గనుక టెర్రర్ యొక్క హెడ్ అది గనుక రఫ్ చేస్తా ఉంటాడు. సో, హిల్ తోటి టెర్రర్ ఇలా అంటా ఉంటాడు, "హిల్ నేను ఒక్క విషయం అడగాలి చెప్తావా" అంటే, "హా! ఏంటి విషయము చెప్పు" అనగానే, అదేంటి అంటే మన ఇద్దరి మధ్య చిన్న ఇష్యూ వచ్చి మన ఇద్దరం సెపరేట్ అయిపోయాం కదా పాస్ట్‌లోని. సో, అప్పుడు అసలు ఏం జరిగిందనేసి అడుగుంటాడు. దానికి హిల్ అనమాట, "నీకు ఈ విషయం ఎలా చెప్పాలో, ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలో కూడా నాకు తెలియడం లేదనేసి" హిల్ అని ఉంటాడు. దానికి టెర్రర్ అంటాడు, "మీ నానమ్మ వల్లేనా" అంటేని, "ఏంటి మా నానమ్మ గురించి నీకెలా తెలుసు" అంటేని తను అలా షాకింగ్‌గా ఫేస్ పెట్టుంటాడనమాట. "నిజం చెప్పు, మా ఫ్రెండ్సే కదా నీకు చెప్పారంటే" "ఛీ! వాళ్ళనేమనకు ప్లీజ్, వాళ్ళనేమనకు" అనేసి అంటా ఉంటే, "సర్లే వాళ్ళనేమి అనలే" అంటే, "సరే ఫస్ట్ విషయం చెప్పు" అనేసి టెర్రర్ అడుగుంటాడు. దానికి హిల్ అంటాడు, "నాకు ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలో తెలియడం లేదు" అనేసి మనకి ఫ్లాష్ బ్యాక్‌ని చూపిస్తా ఉంటారనమాట. హిల్లు, టెర్రర్ అయితే గనక హిల్ వాళ్ళ ఇంటిలో ఉండుంటారనమాట. సో, వీళ్ళిద్దరైతే గనక హిల్ వాళ్ళ రూమ్‌లోకొచ్చుంటారు. సో, హిల్లు అండ్ టెర్రర్ అయితే గనక కిస్ చేసుకుంటా ఉంటారనమాట. ఆ కిస్ కాస్త అయితే గనక ఇంకా ముందుకు వెళ్తా ఉంటదనమాట ప్రోగ్రెస్ వరకు అయితే గనక. సో, వాళ్ళిద్దరైతే గనక అలా చేసుకుంటా ఉండేసరికి హిల్ తోటి మన టెర్రర్ చెప్తా ఉంటాడనమాట, "నీకు నేను ఒక విషయం చెప్పాలి. ఎప్పటినుంచో నాకు నీ మీద ఫీలింగ్స్ ఉన్నాయి" అనేసి చెప్పుంటాడు. దానికి హిల్ కూడా విననమాట, "నాకు తెలుసు, అర్థమవుతుంది" అనేసి, "ఇక నుంచి నువ్వు నా వాడివి" అనేసి వాళ్ళిద్దరైతే గనక కిస్‌తో స్టార్ట్ అయింది. ప్రోగ్రెస్ వరకు వెళ్తా ఉంటదనమాట. సో, వీళ్ళిద్దరు ఇలా మాట్లాడుకుంటూ అదంతా చేస్తా ఉండేసరికి ఒక్కసారిగా రూమ్ డోర్ అయితే గనుక ఓపెన్ చేసిన సౌండ్ వినిపించుంటది. ఇద్దరు ఒక్కసారిగా షాక్ అవి చూసేసరికి, సో, ఆ రూమ్ డోర్ తీసుకొనొచ్చింది ఎవరో కాదనమాట, టెర్రర్ వాళ్ళ డ్యాడీని, వాళ్ళ సిస్టర్ అనమాట. సో, వాళ్ళిద్దరిని చూసిన వీళ్ళిద్దరు అయితే గనుక షాక్ అయిపోతా ఉంటారు. వాళ్ళ డ్యాడీ అయితే గనుక టెర్రర్‌ని ఆ విధంగా చూసేసరికి టెర్రర్ వాళ్ళ ఫాదర్‌కి చాలా కోపం వస్తా ఉంటది. టెర్రర్‌కి కూడా ఏం అర్థం కాదనమాట. టెర్రర్ కూడా అలా షాకింగ్‌గా చూస్తా ఉంటే వాళ్ళ డ్యాడీ గట్టిగా అరిచేసి ఉంటారనమాట. ఆ సీన్ అలా కట్ చేసి అక్కడి నుంచి టెర్రర్ వాళ్ళ డ్యాడీ టెర్రర్‌ని తీసుకొని వెళ్ళిపోయి ఉంటాడు. హిల్ అయితే గనుక అలాగా చాలా దిగాలు పడిపోయి అనమాట. సాడ్‌గా ఫీల్ అవుతా ఉండేసరికి అక్కడికి వాళ్ళ గ్రాండ్ ఫాదర్ వచ్చుంటారనమాట, వాళ్ళ తాతయ్య. "ఏంటి ఆ అబ్బాయిని వాళ్ళ డ్యాడీ తీసుకొని వెళ్ళిపోయాడు" అనేసి అడుగుంటాడు. నువ్వే కదా ఇదంతా చేసింది. టెర్రర్ వాళ్ళ డ్యాడీని ఇక్కడికి రప్పించింది నువ్వే కదా" అనేసి హిల్ అడుగుతా ఉంటే దానికి వాళ్ళ తాతయ్య అంటాడు, "చూడు, నువ్వు గ్రాడ్యుయేషన్ పార్టీ చేసుకుంటానన్నావు, మీ ఫ్రెండ్స్‌ని పిలుచుకుంటానన్నావు. నేను దానికి పర్మిషన్ ఇచ్చాను. అదేంటి అప్పుడు నువ్వు ఆ అబ్బాయిని ఎందుకు తీసుకొచ్చావంటే, తను నా జూనియర్ అందుకోసమే తీసుకొచ్చాను" అనేసి హిల్ చెప్తా ఉంటాడు. దానికి వాళ్ళ తాతయ్య అంటాడు, "నాకు ముందే తెలుసు నువ్వు ఆ అబ్బాయిని తీసుకొనొచ్చి నువ్వు నీ రూమ్‌కి వెళ్తున్నప్పుడే నువ్వు ఏదో ఒక పని చేస్తావనేసి అర్థం చేసుకొని నేను వాళ్ళ డ్యాడీకి చెప్పాను. సో, వాళ్ళ డ్యాడీని రప్పించాననేసి" మన తాతయ్య గారు చెప్తా ఉంటారనమాట. దానికి హిల్ అయితే గనక చాలా కోప్పడతా ఉండేసరికి దానికి వాళ్ళ తాతయ్య అంటాడు, "చూడు, నువ్వు మెడిసిన్ తీసుకుంటానన్నావు, డాక్టర్ అవుతానంటున్నావు, ఫస్ట్ ర్యాంక్ తెప్పించుకుంటానన్నావు, ఇవన్నీ మానేసి నువ్వెవరి కోసమో కానీ తన చుట్టూరు తిరుగుతున్నావేంటి ఆ అబ్బాయి కోసం" అనేసి వాళ్ళ తాతయ్య అంటా ఉంటే, "ఫస్ట్ ర్యాంకే కదా నీకు కావాల్సింది, నేను చదువుకుంటాను, ఫస్ట్ ర్యాంక్ తెప్పించుకుంటాను కదా, అందుకోసం నువ్వు ఇదంతా చేయాలంటే" "చూడు హిల్, ఇక నుంచి నువ్వెవరిని కలవడానికి వీల్లేదు, ముఖ్యంగా ఆ అబ్బాయిని కలవడానికి వీల్లేదు. నేను చెప్పినట్టుగా నువ్వు చేయకుండా పీస్‌ఫుల్‌గా లేకపోతే కనుక ఆ అబ్బాయికి హ్యాపీనెస్ లేకుండా, ఆ అబ్బాయి జీవితంలో పీస్‌ఫుల్‌నెస్ లేకుండా చేస్తాను" అది అనేసి వాళ్ళ తాతయ్య వార్నింగ్ ఇచ్చారనమాట. తన ఫోన్‌లు గట్రా అన్నీ లాగేసుకొని వాళ్ళ ఫ్రెండ్స్‌తో గట్రా కాంటాక్ట్స్ అన్నీ లాగిపిచ్చేస్తాడనమాట. అంటే ఆపిచ్చేస్తాడనమాట. ఈ లోపల అక్కడికి ఒక మేడొచ్చారనమాట. ఇలా పెద్ద మేడం గారికి యాక్సిడెంట్ అయిందని చెప్పగానే హిల్ అనమాట నానమ్మ అనేసి ఇంకా పాపం లోలో ఉండేవాడు ఇంకా లో అయిపోయి ఉంటాడనమాట. నెక్స్ట్ సీన్‌లో దిగాక హిల్ టెర్రర్ వాళ్ళ ఇంటికొచ్చారనమాట.
అనమాట. టెర్‌ని పిలుస్తా ఉండేసరికి టెర్ వాళ్ళ డ్యాడీ వచ్చారనమాట. "నువ్వేంటి ఇక్కడికొచ్చావంటే" "అంకుల్ నేను టెర్‌తో మాట్లాడాలి. టెర్‌ని కొంచెం రమ్మనరా" అంటే టెర్ ఇంట్లోనే ఉన్నాడు. కానీ తనొచ్చేసి నేను చూడాలనుకోవడం లేదు. తన్ని నువ్వు కలవకపోవడమే మంచిది. తనొచ్చేసి నిన్ను అస్సల కలవడానికి ఇష్టపడడం లేదు. ఇంకొకసారి నువ్వు మా ఇంటికి కూడా రాకు. నీ ఫేస్ కూడా నాకు చూపించుకో. ఫస్ట్ ఇక్కడి నుంచి పో అనేసి టెర్ వాళ్ళ డ్యాడీ ఇది గనుక హిల్లీని బాగా తిట్టుంటాడనమాట. అలా తిట్టేసి ఆయన అక్కడి నుంచి వెళ్ళిపోయేసరికి ప్లీజ్ అంకుల్, అంకుల్ అనేసి నేను పిలుస్తా ఈ లోపల వాళ్ళ కార్ డ్రైవర్ అయితే గనక, "బాబు తాతయ్యకి చెప్పకండి ఇక్కడికొచ్చాం. ఒకవేళ తాతయ్యకి తెలిస్తే గనక గొడవ పెట్టేస్తారు. రాండి బాబు ఇంక ఇంటికి వెళ్ళిపోవచ్చు" అనేసి వాళ్ళ డ్రైవర్ పిలుస్తా ఉంటాడనమాట. హిల్లు కూడా ఇంకేం చేసేదని లేక అనమాట అక్కడి నుంచి వెళ్ళిపోయి ఉంటాడు. ఆ సీన్ అలా కట్ చేసి ఇప్పుడు మనకి ప్రెజెంట్ సీన్ చూపిస్తా ఉంటారు. ఇదంతా హిల్ చెప్తా ఉంటాడనమాట టెర్రకి. టెర్రర్ అనమాట, "అవునా నువ్వు నా కోసం మా ఇంటికొచ్చావు. ఈ విషయం మా డ్యాడీ నాకు చెప్పలేదే. అయ్యో! ఆ రోజు నిన్ను నేను అబద్ధం చేసుకున్నానే. నువ్వు నన్ను వదిలేసేవేమో, మోసం చేసావేమో అనుకున్నా" అనేసి టెర్ చెప్తా ఉండేసరికి హిల్ అనమాట టెర్ చేయి పట్టుకొని, "చూడరా ఆ రోజు ఆ విషయం జరిగాక నేను అన్నీ అన్‌క్లియర్‌గా పెట్టేసి వెళ్ళిపోయాను. ఏది క్లియర్ చేయలేదు. అందుకోసం ఈ విషయం నీకు చెప్పాలని అనుకోలేదు" అనేసి హిల్ చెప్తా ఉండేసరికి దానికి టెర్ అంటాడు, "ఇందులో నీ తప్పేం లేదు. పాపం నువ్వేం చేస్తావు, కానీ నిన్ను నేను తప్పుగా అర్థం చేసుకున్నాను. సో, ఇందులో నా తప్పు కూడా ఉంది కాబట్టి సారీ" అని చెప్పుంటాడనమాట. దానికి హిల్ అంటాడు, "లేదురా ఇందులో నీ తప్పేమి లేదు. కానీ ఆ రోజు నీ చెయ్యి వదిలిపెట్టి వెళ్ళిపోయాను. బట్ ఇక నుంచి అయితే గనుక నీ చెయ్యి వదిలిపెట్టకుండా నీతోటి ఎప్పటికీ కలిసి ఉంటాను. సర్లే కానీ ఆ రోజు మీ డ్యాడీ చాలా కోపడ్డాడు కదా! ఇంటికి వెళ్ళాక ఏమైనా గొడవ అయిందంటేని" "అవును చాలా పెద్ద గొడవే అయింది. దాని తర్వాత నేను మా డ్యాడీతో మాట్లాడడం కూడా తగ్గిచ్చేసాను. ఎప్పుడో ఒకసారి మాట్లాడతానేమో అంతే" అంటేని, "సరే అయితే ఇప్పుడైతే గనుక మొత్తం అన్ని విషయాలు ఒకరికొకరు తెలిసిపోయినాయి కాబట్టి సో, అన్‌క్లియర్‌గా ఉన్నాయని క్లియర్ అయిపోయినాయి" అనేసి హిల్ అంటా ఉంటాడు. "అవును అన్‌క్లియర్‌గా ఉన్నాయని ఇప్పుడు క్లియర్ అయినాయి" అనేసి మన టెర్రర్ కూడా చెప్తా ఉంటాడు. హిల్ అనమాట మళ్ళీ తన హ్యాండ్ పట్టుకొననమాట, "చూడు ఈరోజు పట్టుకునే చెయ్యి ఇంకెప్పటికీ వదలను అర్థమవుతుందా" అనేసి తన యొక్క హెడ్ అయితే గనుక రఫ్ చేస్తా ఉంటాడనమాట. సో, టెర్రర్ అయితే గనుక అలా హ్యాపీగా ఫీల్ అవుతా ఉంటాడు. ఆ సీన్ అలా కట్ చేస్తుంటారు. నెక్స్ట్ సీన్‌లో అయితే గనుక మనకి నార్త్‌ని చూపిస్తా ఉంటారు. నార్త్ వచ్చేసి బార్‌లో వర్క్ చేస్తా ఉంటాడు కదా! సో, వర్క్ అంతా అయిపోయింది. ఇంటికి వెళ్ళిపోదామనే టైంలో ఫోన్ చూసేసుకుండేసరికి ఫోన్ ఉండదనమాట. "అదేంట్రా ఫోన్ లేదేంటి" అనేసి చుట్టూరు చూస్తా ఉంటాడు. కనిపించదనమాట. అలా బారంతా వెతుకుతా ఉండేసరికి ఈ లోపల అక్కడికి డే వచ్చుంటాడనమాట. "దేనికోసం వెతుకుతున్నా ఫోన్ కోసమేనా" అనగానే మన నార్త్ అయితే గనుక, "ఆ! అవును ఫోన్ కోసమే వెతుకుతున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఇవ్వు" అనేసి ఫోన్ తీసుకుంటా ఉండేసరికి, "లేదు లేదు ఈ ఫోన్ నీకు అంత ఈజీగా నేను ఎలాగిస్తాను చెప్పు. సో, నీకు నేను చాలా సార్లు చెప్పాను కదా! నాకు నీ మీద ఇంట్రెస్ట్ ఉందనేసి. బట్ నువ్వైతే గనుక నాకు చిన్న అవకాశం కూడా ఇవ్వలేదు" అనగానే, "ఏంటి అలా మాట్లాడుతున్నావు ఫస్ట్ నా ఫోన్ ఇవ్వు" అనేసి తను అంటా ఉంటాడు. లేదు అనేసి వాడైతే గనుక మన నార్త్ అయితే గనుక ఫోర్స్ చేస్తా ఉంటాడనమాట. నార్త్ అయితే గనుక ఏదో ఒకలా విడిపించుకొని వాడిని పక్కకు తోసేసానమాట. సో, బయటకొస్తా ఉంటాడు. వాడైనా సరే వదలపోయేసరికి గట్టిగా తోసేసానమాట. బయటకొచ్చేసరికి వాడు మనుషులిద్దరూ అయితే గనుక బయట వెయిట్ చేస్తా ఉంటారనమాట. ఈ లోపల డే కూడా వెనక నుంచి వచ్చేస్తుంటాడు. వచ్చేసి వాళ్ళ ఫ్రెండ్స్‌ని పట్టుకోమని, "నీకు చెప్పాను కదా! నాకు ఒక్కొక్కసారి అవకాశం ఇవ్వి నేను మంచిగా చూసుకుంటాననేసి. బట్ నువ్వైతే గనుక నాకు అవకాశం ఇవ్వనంటున్నావు కాబట్టి ఇప్పుడు చూడు నీ పని ఏం చేస్తున్నాననేసి" తన యొక్క స్టమక్‌లో కొట్టుంటాడనమాట. అలా కొట్టేసి ఇప్పటికైనా ఏం మించిపోలేదు. నాకొక అవకాశం ఇవ్వచ్చు కదా! అనేసి వాడు అంటా ఉంటాడనమాట. అదే టైంలో అక్కడికి ఇద్దరు బాడీ గార్డ్స్ వచ్చారనమాట. గన్స్ పట్టుకొననమాట. ఆ బాడీ గార్డ్స్ అది గనుక ముగ్గురు అబ్బాయిలనైతే గనుక గన్స్ పెట్టుకొని వెనక్కి జరిపిచ్చి పట్టుకుంటా ఉంటే, ఈ లోపల వెనక నుంచి అయితే గనుక మన జోహాన్ వచ్చుంటాడనమాట. జోహాన్ వచ్చి నార్త్ దగ్గరికొచ్చి, "నువ్వు బాగానే ఉన్నావు కదా నార్త్" అనేటప్పటికి మన నార్త్ అయితే గనుక, "జోహాన్ నువ్వా?" అనేసి పైకి లెగిసి అంటా ఉంటాడు. "రా వెళ్దాం" అనేసి తిను అంటా ఉంటాడనమాట. సో, వీళ్ళిద్దరు ఇక్కడి నుంచి వెళ్తా ఉంటారు. ఇక్కడైతే ఎపిసోడ్ అయిపోయింది. జోహాన్‌కి ఆల్రెడీ తెలుసనమాట. ఇటువంటి సిట్యుయేషన్ ఫ్యూచర్‌లో రావచ్చనేసి. మన నార్త్‌కి తెలియకుండా ఇద్దరు బాడీ గార్డ్స్‌ని పెట్టుంటాడు. ఎప్పుడైతే మన నార్త్‌కి అపాయం వచ్చిందో వెంటనే బాడీ గార్డ్స్ మన జోహాన్‌కి ఫోన్ చేసుంటారు. జోహాన్ వచ్చుంటాడు. బాడీ గార్డ్స్ కూడా వచ్చారనమాట. నార్త్‌ని సేవ్ చేసుంటారు. ఇది రీజను. సో, వాయిస్ ఓవర్ వచ్చేసి నాదంత మంచిగా ఉండదు ఈ ఎపిసోడ్‌ది. ఎందుకంటే నాకు టైం లేదనమాట. సో, కుదిరినప్పుడల్లా వాయిస్ ఓవర్ ఇచ్చాను ముక్కలుగా. అందుకోసం ఒకసారి ఎక్కువ వస్తది, ఒకసారి తక్కువ వస్తది. ప్లీజ్ అడ్జస్ట్ కాండి. ఓకేనా? థాంక్ యూ ఫర్ వాచింగ్. ఓకే. బాయ్.